హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ గ్రేవీతో కావాలనుకునేవారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా చికెన్ తీసుకున్న తర్వాత అందులో ఆనియన్, మిర్చి వేసుకొని కాసింత పసుపు, తర్వాత అలాగే కొంచెం ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కాసింత కారం కూడా వేసుకోవాలండి. కారం అంటే చికెన్ కర్రీకి తగినంత మోతాదులో వేసుకోవాలి. తర్వాత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత దాన్ని అవన్నీ ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా లెగ్ పీస్ ఇది మాడేసారు అంటారు కదా, ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా ఉడుకుతుంది. నెక్స్ట్ మంచిగా ఉడికిన తర్వాత కొంచెం మసాలా అండ్ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ విధంగా అయిందండి.